మానవుడిని శరీర సంరచన దృష్టితో చూస్తే అతడు ఒక పశువు మాత్రమే. కానీ అతనికి ఏ స్థాయిలో శిక్షణ లభించింది అనే దాన్ని బట్టి అతడు ఆ స్థాయి మానవుడిగా గుర్తింపును పొందుతాడు. అతనికి ఏ విధమైన శిక్షణా వ్యవస్థ ఉండకపోతే ఈ సభ్య సమాజంలో కూడా అతడు వన్యప్రాణి వలె ప్రవర్తిస్తూ ఉంటాడు. తోడేల ద్వారా పెంచబడిన రాము అనే బాలకుని గురించి అందరికీ తెలుసు. అతను 4 కాళ్ళ మీదే నడవటం, జంతువుల వలె గురువు పెట్టడం, పచ్చి మాంసం తినడం చేసేవాడు. అడవులలో గుహలలో ఉండడమే అతనికి ఇష్టం. చాలా ప్రయత్నం మీద అతనికి కొన్ని మాటలు, మానవుల యొక్క కొన్ని అలవాట్లు చేయించగలిగారు. అన్నం, వస్త్రం చాలా ప్రధానమైనవి. తర్వాత ప్రాముఖ్యత గలది విద్య. విద్య పుస్తకాలు, అధ్యాపకుల వల్ల లభిస్తుంది. కానీ అందువల్ల విద్య ఇతర విధానాల ద్వారా లభించదు అని అనుకోకూడదు. మనిషి సహజీవనం కోరే ప్రాణి. అనుకరించుట అతని మూల ప్రవృత్తి. ఎవరితో కలిసి ఉంటాడో, వారు ఎలా మాట్లాడతారో, ఆలోచిస్తారో అలాంటి బుద్ధి వికసిస్తుంది. వన్య ప్రాంతాల్లో నివసించేవారు కూడా తమ జీవనశైలిని సభ్య సమాజపు యుక్తులంత చురుకుగా నేర్చుకోగలుగుతారు. కానీ ఉచితానుచితం తేడా చాలా వికసిత మనస్థితిలో వస్తుంది. మొదట అనుకరణతో వస్తుంది. మానవుని ఉత్థాన పతనముల విధి వ్యవస్థ ఇది. ఈనాటికి ఆఫ్రికా, న్యూగినియా, అండమాన్ లాంటి క్షేత్రాలలో ఆదివాసీల సభ్యత ఇప్పటి సభ్య సమాజంతో పోల్చి చూస్తే శతాబ్దాల వెనుక ఉంది. దీనికి విరుద్ధంగా ఉత్తర ధ్రువం వద్ద ఘోర చీతర ప్రాంతాలలో ఏ విధమైన సాధన సామగ్రి లభించిన చోట నివసించే ఎస్కిమోస్ కెనడా యొక్క సువికసిత వ్యక్తులతో ఉండి స్వల్ప వ్యవధిలో కెనడా వాళ్ళంత వికాసశీలురు అయ్యారు. ఇది విద్య యొక్క చమత్కారము. అందువల్ల విద్యను జీవనదాయిని అనటంలో తప్పు లేదు, అతిశయోక్తి లేదు. విద్య అంటే ఒక పెద్ద సమూహంలో నివసిస్తూ దాని పరంపరను కొనసాగించటమే. దీనిలో పుస్తకాలు, అధ్యాపకుల సహకారం లభిస్తుంది. కానీ ఇది లేకుండా ప్రగతి అసంభవం కాదు. సమూహాల ప్రవాహం, ఫ్లో ఆఫ్ కమ్యూనిటీస్ విద్య యొక్క ఉద్గమ స్థానం. అంతేకాక మానవత్వ విలువల కొలబద్ద విద్య అనటంలో తప్పులేదు. లేకపోతే వ్యక్తి నరవానరుడిగా, నర పశువుగా మాత్రమే మిగులుతాడు. ప్రపంచ చరిత్రలోని ప్రముఖ సంఘటనల పర్యవేక్షణ వల్ల ప్రగతికి, అవనతికి ఏకమాత్ర కారణం ఆ కాలపు విద్య యొక్క స్థాయి అని తేలుతుంది. ఉదాహరణకు భారతదేశం ఒకప్పుడు ప్రపంచానికి మకుటాయమానంగా భాషించేది. దానికి కారణం ఇక్కడ ఉన్న ప్రాకృతిక సంపదలు కావు, విద్య, సభ్యత, సంస్కృతి కారణాలు. దీనికి విరుద్ధంగా ప్రపంచంలో సంపన్న క్షేత్రాలు ఉన్నా అది వారి అనాచరణ వల్ల నిరంతర కలహ పరాభవాలకు కారణమయ్యాయి. శరీరము, ధనము, విద్య ఇవి భౌతికమైన బలాలు. వాటితో పరాక్రమం, వైభవాలు సంపాదించవచ్చు. కానీ వ్యక్తిత్వము, పర్సనాలిటీ, చేతనత్వము, కాన్షియస్నెస్ యొక్క గుణం. దాని కొరకు గుణకర్మ స్వభావముల స్థాయి పెరగాలి. ఇది వాతావరణము, నిరంతర మనన నిధిధ్యాసల వల్ల, అభ్యాసం వల్ల హస్తగతమవుతాయి. వ్యక్తిత్వపు మూల్యాంకన దీని ఆధారంగానే జరుగుతుంది. మన దేశంలో ఈ సంస్కారాలకే ప్రాముఖ్యత ఇచ్చారు. దీని కొరకు అధ్యయన, అధ్యాపన కార్యక్రమాలు ఎలా పొందుపరచబడ్డాయి అంటే వాటి వల్ల వ్యక్తి, నాగరికుడు సివిలైజ్, సుసంస్కారవంతుడు, కల్చర్డ్ అవ్వగలిగేవాడు. దీని కొరకు అటువంటి సాన్నిధ్యము, సంపర్కము అవసరం. మానవుడి అనుసరణ ప్రియ వృత్తి వల్ల నిరంతరం సద్గుణాల అభ్యాసం పెంపొందించే సాన్నిధ్యం అవసరం. సాహిత్యం యొక్క అధ్యయనం, చింతన, మనన విధానాలు చేతనత్వ స్థాయిని సువికసితం చేసేవిగా ఉండాలి. ఈ విభూతి ఎవరు పొందగలిగారో, చాణక్యుని వలె కురూపులైన, అష్టావక్రుని వలె వికలాంగుడైన, కాళిదాసు వలె అశిక్షితుడైన, కుచేలుని వలె నిర్ధనుడైన ఆ లోటు వాళ్ళ జీవితం యొక్క ఏ క్షేత్రంలోనూ ప్రగతిని ఆపలేదు. భారతదేశము దేవమానవుల నివాస స్థలంగా, దేవభూమిగా గుర్తింపబడుతుంది. దానికి కారణం ఇక్కడ జన్మించిన వారి భౌతిక శరీరం యొక్క విశేషత ఏమీ లేదు. శరీర రచన పూర్వకాలంలో ఎలా ఉండేదో ఇప్పుడు అలాగే ఉంది. నిజానికి సుఖసాధన సంపత్తిలో మన పూర్వీకుల కంటే ముందు ఉన్నాము. తగ్గినది సుసంస్కారములే. దీనివల్ల అన్నీ ఉన్న మానవుడు దీనుడు, హీనుడిగా మారాడు. దూర్తత్వం, లోలత్వం, వితృష్ణ లాంటి దుర్గుణాల వల్ల వ్యక్తి విద్యా సంపన్నత ఈ రెండు ఉన్నప్పటికీ సంతోషం లేకుండా నిరంతరం ఉద్వేగం, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్తో జీవిస్తున్నాడు.
తను నిరంతరం ఆందోళన జీవించడమే కాక తన సంపర్క క్షేత్రంలో ఉన్న వారందరినీ నిశ్చింతగా బతకనీయడు. ప్రాచీన సత్యుగ వాతావరణాన్ని తిరిగి తీసుకొని రావటానికి మనం మళ్ళీ సుసంస్కారపూరితమైన వాతావరణాన్ని నిర్మించవలసి ఉన్నది. దీని కొరకు వ్యక్తి యొక్క కార్యక్షేత్రం శ్రేష్ఠ సజ్జనులతోనూ శాలీనమైన నోబుల్ ఆలోచనలతోనూ నిండి ఉండాలి. వ్యక్తిత్వం యొక్క సమగ్ర ప్రగతికి ఇదే మార్గం, ఉపాయం. పూర్వకాలపు కుటుంబాలలో ఇళ్లకి ఈ విశేషతయే ఉండేది. వారి ముందు నిరంతరం ఆదర్శాలను ప్రోతి చేసే ఆలోచన సరళి ఉండేది. ఇప్పుడు పెద్ద గ్రామాలలో, నగరాలలో పరస్పర సంపర్కం లేకపోవడం వల్ల వ్యక్తి అడవిలోని ఒంటరి జంతువు వల్లే ఏకాకయి విశృంఖలంగా జీవించడం మొదలుపెట్టాడు. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకునే పరంపర ఒక విధంగా సమాప్తం అయిపోయింది. నేను ఎల్లప్పుడూ సత్యయుగ పునరాగమన స్వప్నమునే చూస్తున్నాను. అకణజ్యోతి పరివార్, గాయత్రి పరివార్, ప్రజ్ఞా పరివార్ అనే కుటుంబ వ్యవస్థను చూపించే పదాలే నాకు ప్రీతి. విశ్వ నిర్మాణము, యుగ నిర్మాణము కొరకు నేను ఇటువంటి స్వావలంబన నిర్మాణ స్వప్నం చూశాను. గాయత్రి పరివార్ నా సర్వప్రథమ రచన. గాయత్రి నగర్ నా అంతిమ సంరచన. స్థాపించడం వరకు నేను చేశాను. దాన్ని గతిశీలపరచడం పరిశీలన పని. నేను చూసిన కళని మీరు సాకారం చేయండి. సత్యయుగ నవయుగ స్వప్నం మాత్రమే కాక దాని విధాన, స్వరూప, వివేచన కార్యక్రమాల్లో కూడా ప్రశిక్షణ ఇచ్చాను. ఇప్పుడు పరిజనులు ఆ రాజబాటలో నడవాలి. అంతేకాక తనను, తన కుటుంబాన్ని మాత్రమే కాక సమస్త ప్రపంచాన్ని సుఖశాంతి సంపన్నతల వైపు తీసుకువెళ్ళే ఈ మార్గాన్ని అనుసరించమని ప్రబోధించాలి. నేను శాంతికుంజి యొక్క చిన్న, గాయత్రి నగర్ యొక్క పెద్ద నిర్మాణము ఎంత త్వరగా భవ్యంగా చేశానంటే దానిని విశ్వకర్మ యొక్క కృతితో పోల్చవచ్చు. దీనిని వికసింపజేసి ఒక నందనోద్యానవనంగా తీర్చిదిద్దే బాధ్యత మీది.